కొంచెమైనా సిగ్గుండాలి, కొంచెమైనా నీతి ఉండాలి. గత 3 రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదా గొడవలనేది వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య జరుగుతూనే ఉంది. కానీ కొంచెమైనా సిగ్గుండాలి. గత 3 రోజుల నుంచి 24 అవర్స్ డ్యూటీ. ఒకరు డ్యూటీ అయిపోయిన తర్వాత ఒకరు డ్యూటీ ఎక్కుతున్నారంట. కొన్ని మీడియా సంస్థలు ఫామ్ హౌస్‌లో 24 అవర్స్ డే అండ్ నైట్ అక్కడే ఉన్నారంట. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య లేదు, ఏ రాజకీయ విమర్శలు లేవు, ఏది లేదు, ఏ రైతుల గోస తెలవదు. 24 అవర్స్ గత 3 రోజుల నుంచి మోహన్ బాబు ఇంటికాడ కెమెరాలు పట్టుకొని నించున్నారంట. ఏం చేస్తాడు మోహన్ బాబు? మంచు మనోజ్ ఏం చేస్తాడు? మంచు మనోజ్ గేటు పగులగొట్టుకొని ఇంట్లోకి పోతాడా లేదా? మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఎందుకు జరిగినాయి? ఇదేనట. నిన్న లాస్ట్ ఒక యుద్ధ వాతావరణం అక్కడ కానొచ్చింది. ఇక మనోజ్ గేటు పగులగొట్టుకొని పోతాడేమో అనే దానికంటే కొందరు మీడియా ప్రతినిధులు వాళ్ళే లోపలికి దుంకేసి మోహన్ బాబు రాగానే ఆయన 74 ఏళ్ళ మనిషి ముందే కోపిస్తే ఇంకా ఏమైంది సార్, ఏం జరిగింది చెప్పండి అంటే వాళ్ళకి అదే మైక్ తీసుకొని సపరించడం జరిగింది TV9 ప్రతినిధిని. ఈ 9 ఛానల్కు నిజంగా కొంచెం బుద్ధి దివానా కూడా లేదబ్బా. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్ళి ఎందుకు ఇంత క్యూరియాసిటీ 24 అవర్స్ సోషల్ మీడియాలో జరుగుతుంది. బాగా అయిందబ్బా, బాగా దెబ్బ పడ్డది, బాగా జరిగింది అని TV9 మీద కోపంతో ఆ పనిచేసే వ్యక్తికి అయితే కొద్దిగా బాధనే, ఆ దెబ్బ తగలడం కొంతవరకు అయితే బాధనే అనిపిస్తుంది. కానీ ఏదైనా మీడియా ఎంతవరకు ఉండాలి తన పాత్ర అన్నది ఒకరు పర్సనల్ మ్యాటర్లో సెలబ్రిటీ అయినా ఎవడైనా నమ్మమొగడైనా ఎవడైనా కానీ పొలిటికల్ అయినా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏదైనా ఇష్యూ జరిగితే 2 తెలుగు రాష్ట్రాలు ఎవడైనా సెలబ్రిటీ చనిపోయినా కానీ ఏదైనా ఇష్యూ జరిగినా కానీ చిన్న గొడవైనా కానీ 24 అవర్స్ లైవ్ స్ట్రీమింగ్ చేసి ఇంకా ఛానల్ ప్రతినిధులు అందరినీ అక్కడికి తోలిచ్చి ఇంక ఏం జరిగింది, ఇంకేం ఇష్యూ ఉండదు. ఇంకా 2 days వరకు ఇదే ఇంకా మీడియాలో అలా జరుగుతుంది. ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాలు అయితే మరీ దుర్మార్గం. వాళ్ళ ఆస్తి కొడుకులకు ఇస్తాడా, గంగల పాలు చేసుకుంటాడా, ఇస్తాడా, ఇయ్యడా, ఎందుకు? కొంతవరకు ప్రజెంట్ చేయాలి మీడియా, కొంతవరకు టెలికాస్ట్ చేయాలి. ఇంకా 24 అవర్స్ టెలికాస్ట్ చేసుకుంటా ఎవరికైనా చిర్రెత్తుపోతుంది. ముందే కోపిస్టి, ఇంకా ఆ కోపిస్ట్లో చిన్నోడు ఇంకా మంచు మనోజ్ ఆడు కోపిస్టే. ఆడు ఏదైనా కానీ నాకు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి దొబ్బినావు, నేనేంటో చూపిస్తా, నేను ఎలా విధంగానో పైకి వస్తా, శభాష్ మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు అనే రేంజ్లో నేను ఎదిగి చూపిస్తా. సినిమా డైలాగులు ఉంటాయి, ఇలా నిజ జీవితంలో పైకి వచ్చి చూపించచ్చు కదా. నిన్న ఎంత దుర్మార్గంగా యుద్ధం, ఒక 50 మంది బౌన్సర్లను వేసుకుని ఏ విధంగా చేసిండో టూ మచ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం లేదు, వీళ్ళ గొడవనే రాష్ట్రానికి పట్టిందన్నట్టు మీడియా కూడా ప్రవర్తిస్తుంది. మరీ దుర్మార్గం ఇది. చూద్దాం ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది ఇది.